मुरली का सार है। मीठे बच्चे, तुम ड्रामा के खेल को जानते हो, इसीलिए शुक्रिया मानने की भी बात नहीं है. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు డ్రామా యొక్క ఆటను తెలుసుకున్నారు కాబట్టి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం లేదు అంటున్నారు బాబా. మొత్తము డ్రామా యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని మనం తెలుసుకున్నాము కాబట్టి శుక్రియా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. బాబా అన్నా కూడా తప్పకుండా బాబా చేసిన ప్రతి దానికి మనమైతే బాబాకి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. प्रश्न है, सर्विसेबल बच्चों में कौन सी आदत बिल्कुल नहीं होनी चाहिए? ప్రశ్న, సేవ చేసేటువంటి పిల్లలలో ఏ ఒక అలవాటు అసలు ఉండకూడదు అంటున్నారు బాబా. ఎలాంటి అలవాటు పిల్లలలో, సేవ చేసే పిల్లలలో ఉండకూడదు? ఉత్తర్, మాంగనేకి, అడిగేటువంటి అలవాటు ఉండకూడదు. తుమ్హే బాప్ సే ఆశీర్వాద్ या కృప ఆది మాంగనే కి జరూరత్ నహీ హై. పిల్లలు, మీరు బాబా నుండి ఆశీర్వాదము లేదా కృప ఇవేవి కూడా అడగాల్సిన అవసరం లేదు. బాబా అన్నారు కదా, చదివించడమే, భగవంతుడు పరంధామాన్ని వదిలి ఈ ప్రపంచం మీదకి వచ్చి చదివించడమే చాలా పెద్ద ఆశీర్వాదం, కృప అని అంటారు. కాబట్టి ఎప్పుడు అడగకూడదు. తుమ్ కిసీ సే పైసా భీ నహీ మాంగ్ సక్తే. పిల్లలైనటువంటి మీరు ఎవరి దగ్గర ధనాన్ని కూడా అడగరు. మాంగనేసే మర్నా బలా, అడగడం కంటే మరణించడం మంచిది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఏది మనం ఆశించకూడదు, అడగకూడదు. తుమ్ జాన్తే హో డ్రామా అనుసార్ కల్ప్ పహలే జిన్హోనే బీజ్ బోయా హోగా వహు బోయేంగే. బాబా అంటున్న డ్రామా అనుసారంగా కల్పం ముందు ఎవరైతే బీజం వేశారో తప్పకుండా వాళ్ళు వేస్తారు, అడగాల్సిన అవసరం లేదు. జిన్కో అప్నా భవిష్య పద్ ఊంచ్ బనానా హోగా బహు జరూర్ సహయోగి బనేంగే. ఎవరైతే తమ యొక్క భవిష్యత్తు యొక్క పదవిని ఉన్నతంగా తయారు చేసుకునే పిల్లలు ఉంటారో వాళ్ళు తప్పకుండా సహయోగిగా అవుతారు. తుమ్హారా కామ్ హే సర్వీస్ కర్నా. పిల్లలైన మీ కార్యము సేవ చేయటము. ఎవరిని ఏమీ అడగొద్దు, వాళ్ళ భాగ్యంలో ఉండి తప్పకుండా వాళ్ళు చేస్తారు. తుమ్ కిసీ సే కుచ్ మాంగ్ నహీ సక్తే, భక్తి మే మాంగనా హోతా జ్ఞాన్ మే నహీ. కాబట్టి పిల్లలు, మీరు ఎవరిని ఏమీ కూడా అడగరు, భక్తిలో అడగడం ఉంటుంది. జ్ఞాన మార్గంలో ఏది అడిగేది అవసరమే ఉండదు. గీతే, ముజ్కో సహారా దేనే వాలా భగవాన్. మాకు ఆధారాన్ని ఇచ్చేటువంటి వారు భగవంతుడు అన్న పాట. ఓం శాంతి. यह बच्चों के अंदर से शुक्रिया अक्षर बाप, टीचर, गुरु के लिए नहीं निकल सकता क्योंकि बच्चे जानते हैं यह खेल बना हुआ है. ఆల్రెడీ ఈ ఆట అంతా 5000 సంవత్సరాల యొక్క ఆట అంతా రచించబడి ఉంది. ఇంకా దీంట్లో మనం ఈ తండ్రి, టీచర్, గురువులకు ఎవరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది మన నోటి నుండి రాదు. ఇక్కడ బాబా అంటున్నారు స్పెషల్గా, పిల్లలు శుక్రియా, కృతజ్ఞతల యొక్క విషయమే లేదు. యహుబీ బచ్చే జాన్తే హే డ్రామా అనుసార్. ఏదైతే జరుగుతుందో ఇదంతా ఆట, డ్రామా అనుసారంగా ఇదంతా కూడా ఫిక్స్ అయ్యే ఉంది. డ్రామా అక్షర్ బి తుమ్ బచ్చోం కి బుద్ధి మే ఆతా హై. డ్రామా అన్న అక్షరం కూడా పిల్లల యొక్క బుద్ధిలోకి వస్తుంది. కేల్ అక్షర్ కహనే సే హీ సారా కేల్ తుమ్హారీ బుద్ధి మే ఆ జాతా. ఆట అన్న పదం తీయటంతో మొత్తం 5000 సంవత్సరాల హిస్టరీ, జాగ్రఫీ, ఈ ఆట అంత బుద్ధిలోకి వచ్చేస్తుంది. గోయ స్వదర్శన్ చక్రధారి తుమ్ ఆపే హీ బన్ జాతే హో. तीनों लोक भी तुम्हारी बुद्धि में आ जाते हैं. స్వతహాగానే స్వయానికి స్వయమే పిల్లలు ఇంకా స్వదర్శన చక్రధారిగా అయిపోతారు. 3 లోకాల యొక్క జ్ఞానం అంతా పిల్లల బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఏంటి ఆ 3 లోకాలు? బాబా అంటారు కదా, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. यह भी जानते हो अब खेल पूरा होता है. బాబా అంటున్నారు ఇప్పుడు ఆట చివరికి వచ్చేసింది, ఇంకా ఇది కూడా పూర్తయిపోతుంది.
బాప్ ఆకర్ తుమ్కో త్రికాలదర్శి బనాతే హై. బాబా ఈ సమయంలో వచ్చి పిల్లల్ని త్రికాలదర్శిగా తయారు చేస్తూ ఉన్నారు. तीनों कालों तीनों लोकों ఆది మధ్య అంతక రాజ్ సమझाते हैं. 3 కాలాల జ్ఞానము 3 లోకాల జ్ఞానము అలాగే ఆది మధ్య అంత రహస్యాన్ని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. काल समय को कहा जाता है. यह सब बातें नोट करने बिगर याद नहीं रह सकती. तुम बच्चे तो बहुत पॉइंट्स भूल जाते हो. కాలము అని సమయాన్ని గురించే అనటం జరుగుతుంది. పిల్లలు బాబా చెప్పే ప్రతి పాయింట్స్ ఏవైతే ఉంటాయో విషయాలు ఏవైతే ఉంటాయో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకపోతే గుర్తుండదు అంటున్నారు. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారు, మర్చిపోతూ ఉంటారు. ఎన్నో పాయింట్స్ బాబా చెప్తూ ఉంటారు కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు. ड्रामा की ड्यूरेशन को भी तुम जानते हो. तुम त्रिनेत्री त्रिकालदर्शी बनते हो. ज्ञान का तीसरा नेत्र मिल जाता है. డ్రామా యొక్క యాక్యురేట్ టైం పీరియడ్ అంతా మనకు తెలుసు. త్రికాలదర్శిగా బాబా అన్న త్రినేత్రిగా కూడా మీరే అవుతారు. ఎందుకు బాబా మనకు జ్ఞానం అనే 3వ నేత్రం ఇచ్చారు. త్రికాలదర్శిగా అయిపోయాం, త్రినేత్రిగా అయిపోయాం. सबसे बड़ी बात है कि तुम आस्तिक बन जाते हो, नहीं तो निधन के है. బాబా పిల్లలతో అంటున్నారు, పిల్లలు అన్నిటికంటే చాలా పెద్ద విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆస్తికులుగా అయిపోయారు, సనాథలుగా అయిపోయారు అని అంటున్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేవారు? మీ అనాథలుగా ఉండేటువంటి వారిని. ఏ జ్ఞాన్ తుమ్ బచ్చోं को मिल रहा है. स्टूडेंट की बुद्धि में सदैव ज्ञान मंथन होती है. यह भी नॉलेज है ना. పిల్లలకు అంత జ్ఞానం లభించింది. స్టూడెంట్స్ కూడా ఏముంటుంది, బుద్ధిలో టీచర్ చెప్పిన జ్ఞానం అంతా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారు పిల్లలు, ఇది కూడా నాలెడ్జ్ జ్ఞానం ఉంది. మరి చదివించేటువంటి వారు ఉన్నతమైనటువంటి వారు ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది కూడా డ్రామా అనుసారంగా. డ్రామా అక్షర్ भी तुम्हारे मुख से निकल सकता है. सो भी जो बच्चे सर्विस में तत्पर रहते हैं. డ్రామా అన్న పదం బయటి వాళ్ళకి రాదు. ఏ పిల్లలైతే సేవ చేసేటువంటి పిల్లలు, సేవలో నిమగ్నమై ఉంటారో అలాంటి పిల్లల నోటి నుండి డ్రామా అన్న పదం వస్తుంది. అవి తుమ్ జాన్తే హో హమ్ ఆర్ఫన్ थे. अब बेहद बाप धनी मिला है तो धन के बने हैं. ఇంతకు ముందు ఎలా ఉండేవారు? మీ బాబాని తెలుసుకోకముందు అనాథలుగా ఉండేటువంటి వారిని. నాదులైనటువంటి శివబాబా లభించడంతో మనమంతా సనాథలుగా అయిపోయాం. పహలే తుమ్ బేహద్ కే ఆర్ఫన్ थे. బేహద్ కా బాప్ బేహద్ సుఖ్ దేనే వాలా హై. పిల్లలు ఇంతకు ముందు మీరు అనాథలు, అది కూడా బేహద్ అనాథలుగా ఉన్నారు. ఇప్పుడు బాబా బేహద్ తండ్రి వచ్చి బేహద్ సుఖాన్ని ఇస్తూ ఉన్నారు. और कोई बाप नहीं जो ऐसा सुख देता हो. ఇలా తండ్రి ఎక్కడ దొరుకుతారా? ఇంత సుఖాన్ని ఇచ్చేటువంటి తండ్రి ప్రపంచంలో ఎక్కడ దొరకరు. नई दुनिया और पुरानी दुनिया यह सब तुम बच्चों की बुद्धि में है, परंतु औरों की यथार्थ रीति समझाए, इस ईश्वरीय धंधे में लग जाए. కొత్త ప్రపంచం ఏంటి, పాత ప్రపంచం ఏంటి, అన్ని విషయాలు ఇప్పుడు మన బుద్ధిలోకి వచ్చాయి. మరి ఎవరు అర్థం చేయించగలుగుతారు వేరే వాళ్ళకి యథార్థంగా అంటే ఎవరైతే ఈ ఈశ్వరీయ వ్యాపారంలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళకి అర్థం చేయిస్తూ ఉంటారు. हर एक के सर्कमस्टेंस अपने अपने होते हैं. समझाइए वह सकते जो याद की यात्रा में होंगे. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. మరి ఎవరు అర్థం చేయించగలుగుతారంటే ఎలాంటి పిల్లలైతే జ్ఞాపకం యొక్క యాత్రలో ఉంటారో. ఇంతకుముందు బాబా అన్నారు కదా, ఈశ్వరీయ వ్యాపారంలో నిమగ్నమైన పిల్లలు యథార్థంగా అర్థం చేయిస్తారు. అలాగే యాత్ర, జ్ఞాపకం యొక్క యాత్ర చేసేటువంటి పిల్లలు ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. యాదసే బల్ మిల్తా హేనా, జ్ఞాపకంతో కదా బలం వచ్చేది. హెల్త్ వెల్త్ హ్యాపీ అని చెప్తూ ఉంటారు కదా. హెల్త్ మనకి ఎలా లభిస్తుంది? బాబా అంటున్నారు జ్ఞాపకంతో. బాబ్ హై హీ జౌహార్ రాత్ తల్వార్, తుమ్ బచ్చోం కో జౌహార్ బన్నా హై. శివ బాబా ఎవరున్నారంట?
బాబా అంటారు చాలా పదునైనటువంటి ఖడ్గము. పిల్లలైన మనలో ఆ పదును నింపుతూ ఉన్నారు, మనం నింపుకుంటూ ఉండాలి. యోగ బల్సే విశ్వకి బాదషాహి పాతే హో. విశ్వ రాజ్యాధికారము ఇక్కడ బాహుబలందేముండదు, శారీరకమైనటువంటి బల ప్రయోగంతో కాదు, ఇక్కడ యోగ బలంతో జరుగుతుంది. యోగ సే బల్ మిల్తా జ్ఞాన్ సే నహి. బాబా అంటున్నారు యోగం ద్వారానే బలం లభిస్తుంది, జ్ఞానంతో కాదు. జ్ఞానంతో సంపద, చదువుకు ఆధారము, సంపాదనకు ఆధారమే ఈ జ్ఞానము. बच्चों को समझाया है नॉलेज सोर्स ऑफ इनकम है, योग को बल कहा जाता है, रात दिन का फर्क है. జ్ఞానము బాబా అంటారు కదా, సంపాదనకు ఆధారమే ఈ చదువు. అలాగే యోగంతో బలం లభిస్తుంది. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది కదా అంటున్నారు. మరి యోగం మంచిదా, జ్ఞానం మంచిదా అంటే బాబా అంటున్నారు మన వికర్మలన్నీ వినాశనమైనది యోగంతో. యోగానికి చాలా ప్రసిద్ధం ఉంది, చాలా పేరు ప్రఖ్యాతి ఉంది. యోగ అర్థాత్ బాప్కి యాద్. మరి యోగము అంటే బయట చాలా అర్థాలు చెప్తారు బాబా, చాలా సింపుల్ మీనింగ్ చెప్తారు పిల్లలు. యోగము అంటే బాబా యొక్క, తండ్రి యొక్క యథార్థమైన జ్ఞాపకము. బాప్ కైతే హీ ఇస్ యాద్ సే హీ తుమ్హారే పాప కట్ జాయేంగే. కేవలం ఈ యొక్క బాబా జ్ఞాపకంతోటే పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఇస్ పర్ హీ బాప్ జోర్ దేతే హే, జ్ఞాన్తో సహజ్ హే. బాబా దీని విషయంలోనే చాలా అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. పిల్లలు జ్ఞానం అయితే చాలా సహజము. భగవాన్ వాజ్మై తుమ్కో సహజ్ జ్ఞాన్ సునాతా హూ, 84 చక్ర కా జ్ఞాన్ సునాతా హూ. చాలా ఈజీ జ్ఞానం నేను నేర్పించేది. కేవలం 84 జన్మల యొక్క ఈ చక్రం, సృష్టి యొక్క చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటాము. ఇది ఒక్కటి వింటే చాలు, ఇందులో ఇంకా అన్నీ వచ్చేస్తాయి. హిస్టరీ, జాగ్రఫీ హేనా, ఇందులో మొత్తము చరిత్ర, భౌగోళికం అంతా ఉంది. జ్ఞాన और योग दोनों में सेकंड का काम है. చెప్తాం కదా, ముక్తి జీవన్ ముక్తి ఒక సెకండ్ యొక్క విషయం, సెకండ్లో ప్రాప్తి చేసుకోవచ్చు. జ్ఞాన యోగం కూడా ఒక సెకండ్ యొక్క విషయం ఉంది. బస్ హమ్ ఆత్మా హే, హమ్కో బాప్ కో యాద్ కర్నా హే, ఇస్మే మెహనత్ హే. ఏమీ లేదు, స్వయం ఆత్మను, బాబాను జ్ఞాపకం చేయాలి, ఇందులో శ్రమ చేయాలి. याद की यात्रा में रहने से शरीर की जैसी विस्मृति हो जाती है. घंटा भर भी ऐसे अशरीरी होकर बैठो तो कितने पावन हो जाए. జ్ఞాపకం యొక్క యాత్రలో ఏమైపోతుంది, పూర్తిగా ఈ శరీరంతో మనం డిటాచ్ అయిపోతాం. శరీరం అనేటువంటి స్మృతి అనేది మర్చిపోతాము. గంటల కొద్ది మనము బాబా జ్ఞాపకంలో కూర్చున్నప్పుడు ఏమైపోతుంది, అశరీరీ స్థితిలో స్థితి అయి కూర్చున్నప్పుడు చూడండి పిల్లలు ఎంత పావనంగా అయిపోతుంది ఆత్మ. మనుష్య రాత్ కో కోయి 8 घंटा नींद करते हैं तो अशरीर हो जाते हैं ना, उस समय में कोई विकर्म नहीं होता. రాత్రి సమయంలో కూడా చూడండి పడుకుంటాము, నైట్ సమయంలో కొంతమంది 6 గంటలు, కొంతమంది 8 గంటలు పడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పూర్తిగా అశరీరీ స్థితిలో ఉండిపోతారు. అంటే శరీరం యొక్క భ్రాంతి అనేది ఉండనే ఉండదు. आत्मा तक कर सो जाती है, ऐसे भी नहीं कोई पाप विनाश होते हैं. సరే ఆ టైంలో ఎలాంటివి వికర్మలు జరగవు. అలా అని పాపాలు ఏమైనా సమాప్తం అవుతాయా, వికర్మలు వినాశనం అవుతాయా? నిద్రపోయినప్పుడు కేవలం అక్కడ ఏంటి, వ్యర్థం అనేది ఉండదు. కాబట్టి అక్కడ ఆత్మ అలసిపోతుంది, పడుకుంటుంది, కానీ పాపాలు ఏవి వినాశనం కావు. వహ్ హే నీంద్, వికర్మ కోయి హోతా నహీ హే, నీంద్ నా కరే తో పాప్ హీ కర్తే రహేంగేనా. వికర్మలు జరగవు పడుకున్న సమయంలో. అదే పడుకునే సమయంలో ఏదో ఒక వికర్మ అనేది జరుగుతూనే ఉంటుంది కదా. తో నీంద్ బి ఏక్ బచావ్ హే. బాబా అంటున్నారు ఇది కూడా ఒక రకంగా, నిద్ర కూడా ఏం చేస్తుంది, మనం రక్షిస్తున్నట్టే కదా, వికర్మలు జరగకుండా రక్షిస్తూ ఉంది అని అంటున్నారు బాబా. సారా దిన్ సర్వీస్ పర్ ఆత్మ కర్తీ హే తో అబ్ సోతా హూ, అశరీరీ బన్ జాతా హూ. రోజంతా సేవ చేశాము, ఇంకా ఆత్మ అలసిపోయినప్పుడు ఏం చేస్తుంది, ఇంకా నేను అశరీరీగా అయిపోతాను, పూర్తిగా నిద్రిస్తాను, పడుకుంటాను అనేసి నిద్రపోతూ ఉంటారు. తుమ్కో శరీరం పోతే అశరీరీ బన్నా. మనమైతే ఇప్పుడు శరీరం ఉంది కానీ అశరీరీ యొక్క స్థితి అయిపోవాలి, పూర్తి అశరీరీగా మారిపోవాలి. हम आत्मा इस शरीर से नारी शांत स्वरूप है.
నేను ఆత్మను, ఈ శరీరానికి అతీతంగా ఉన్నాను, శాంత స్వరూపాన్ని. శరీరంతో పూర్తిగా డిటాచ్ అయిపోయి పూర్తిగా మన యొక్క స్వీట్ సైలెన్స్ హోమ్ను జ్ఞాపకం చేయాలి. ఆత్మకి మహిమ కభీ నహీ సునీ హోగి. ఎప్పుడన్నా విన్నామా? ఆత్మ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా వచ్చింది, ఎలా వెళ్ళిపోతుంది? ఈ జ్ఞానం మనం ఎప్పుడు ఎక్కడా కూడా వినలేదు. ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూప్ హే. परमात्मा की महिमा गाते हैं ना, सत्य है, चैतन्य है, सुख शांति का सागर है. ఆత్మ సత్యమైనటువంటిది, చైతన్యమైనటువంటిది, ఆనంద స్వరూపం. ఇక్కడ వినలేదు ఇలాంటిది. భగవంతుని గురించి భక్తిలో పాడుతూ ఉంటారు. భగవంతుడు చైతన్యమైనటువంటి వారు, సత్యమైన వారు, సుఖ శాంతి సాగరుడు అని అంటూ ఉంటారు. అబ్ తుమ్కో ఫిర్ కహేంగే మాస్టర్. పిల్లల్ని ఏమంటున్నారు ఎక్కువగా? ప్రతి టైటిల్ బాబాకు ఉన్నటువంటి టైటిల్స్లలో ముందు మాస్టర్ అని మనల్ని యాడ్ చేసి బాబా మనకు టైటిల్స్ ఇస్తూ ఉంటారు. పిల్లల విషయంలో చెప్పేటప్పుడు ఏమంటారు? మాస్టర్ అనే టైటిల్ ఇస్తూ ఉంటారు. తో బాప్ యుక్తి అభి బదలాతే రహతే హే, ఐసే భీ నహీ సారా దిన్ నీంద్ కర్నే హే. బాబా చాలా యుక్తులను తెలియజేస్తారు. పిల్లల వికర్మలు వినాశనం కావాలంటే బాబా జ్ఞాపకంలో ఉండండి. నిద్రపోయినప్పుడు కూడా ఎలాంటి వికర్మలు జరగవు, ఇలా యుక్తులని చెప్తారు. అంత మాత్రం రోజంతా పడుకుంటే మరి రోజంతా పడుకుంటే ఈ వికర్మలు ఏవి కూడా జరగవు కదా అనుకుంటే మరి చేసినటువంటి వికర్మలు ఎలా సమాప్తం అయిపోతాయి? తుమ్కో తో యాద్ మే రహో పాపం కా వినాశ్ కర్నా హే. పిల్లలు, మీరు బాబా జ్ఞాపకంలో ఉంటూ వికర్మలు అయితే వినాశనం చేసుకోవాలి. జిత్నా హో సకే బాబ్కో యాద్ కర్నా హే. పిల్లలు ఎంత వీలైతే అంత బాబా జ్ఞాపకంలో ఉండాలి. ఐసే భీ నహీ బాప్ హమారే ఊపర్ రహం వా కృప కర్తే హే. అలా అని బాబా మన పైన ఆశీర్వాదాలు కృప చూపిస్తారా ఏంటి? బాబా అంటారు కదా, అలాంటిది ఏమీ కూడా లేదు. ఇక్కడ భక్తి మార్గం కాదు కదా, ఇదంతా జ్ఞానం ఉంది. నహీ ఉన్కా గాయన్ హే రహం దిల్ బాదిషాహ్, యహీ భీ ఉన్కా పాఠ్ హే, తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బనానా హే. కృప ఆశీర్వాద విషయమైతే లేదు, మహిమ ఉంది. భగవంతుడు దయార్థ హృదయుడు అని అంటారు. మరి పాత్ర ఏంటి? తమో ప్రధానంగా ఉన్న వారిని సతో ప్రధానంగా తయారు చేయటము. భక్తిలో మహిమ చేస్తూ ఉంటారు, భక్తిలో చేస్తూ ఉంటారు కదా. మీరు కేవలం మహిమ చేస్తారా ఏంటి? ప్రత్యక్షంగా మనం చూసిన దాన్ని డైరెక్ట్ వర్షన్స్లో మనం చెప్తూ ఉంటాం. యహ్ గీత ఆది भी दिन प्रतिदिन బంద్ होते जाते हैं. బాబా అంటున్నారు, ఈ యొక్క పాటలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి ఇంకా అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. స్కూల్ మే కభీ గీత్ హోతే హీ క్యా. స్కూల్లో పాటలు పెడతారా ఏంటి? మరి ఇది కూడా మన యొక్క స్కూల్ ఉంది కదా. బచ్చే శాంతి మే బైఠ్ సక్తే హే, టీచర్ ఆతా హే తో ఉఠ్ కర్ ఖడే హోతే హే ఫిర్ బైఠతే హే. బాబా కంపారిజన్ చేసుకున్నారు. స్కూల్లో చూడండి, రాగానే స్కూల్లో పిల్లలంతా సైలెన్స్లో కూర్చుంటారు. టీచర్ రాగానే ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ చెప్తారు, లేచి నిల్చుంటారు, తర్వాత మళ్ళీ కూర్చోవడం జరుగుతుంది. బాప్కైతే హే ముझे तो పాఠ మిలా హువా హే పఢానే కా, సో తో పढ़ना ही है. శుభబంధన పాత్ర ఏంటి? ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చి పిల్లల్ని చదివించటం. వచ్చాను, చదివిస్తూ ఉన్నాను, ఇది నాది ఏదో రెస్పాన్సిబిలిటీ ఉంది. తుమ్ బచ్చోं को उठने की दरकार नहीं. అక్కడ స్కూల్లో టీచర్ రాగానే నిల్చున్నట్టు ఇక్కడ నేను వచ్చి జ్ఞానాన్ని చెప్తున్నప్పుడు మీరేం నిల్చోవాల్సిన అవసరం లేదు. ఆత్మకు బయట సున్నాహే, ఆత్మ అయితే కూర్చొని వింటుంది కదా, ఇక్కడ నిల్చునేటువంటి అవసరం లేదు. తుమ్హారీ బాత్ హీ సారీ దునియా సే నారీ హే. బాబా అంటున్నారు, చాలా చాలా కంపారిజన్ చేస్తే చాలా తేడాగా అనిపిస్తుంది. ప్రపంచంలోనే ఏ విషయాలతో పోల్చినా మనది చాలా డిఫరెంట్, అతీతంగా ఉంటుంది. బచ్చోं को कहेंगे क्या तुम उठो. బాబా ఇప్పుడు అన్నారా పిల్లలు మీరు నిల్చోండి అని? నహి బహుతో భక్తి మార్గమే కర్తే యహా నహి. బాబా అంటున్నారు, అట్లా అనడం అది భక్తి మార్గము. పెద్దవారు రాగానే, ఆ గురువులు రాగానే లేచి నిల్చోవటం. బాబా ఎప్పుడూ ఆ విధంగా పిల్లలు మీరు లేచి నిల్చోండి అని అనలేదు. ఇక్కడ అసలు సిస్టమే లేదు అంటున్నారు. బాబ్తో కుదుటికర్ నమస్తే కర్తే. మనం లేచి నిల్చోం. బాబా అంటున్నారు, నేనే స్వయం లేచి మీకు నమస్కారం చేస్తాను అని అంటున్నారు. బాబా ఎంత నిరహంకారి.
स्कूल में अगर बच्चे देरी से आते हैं तो टीचर या तो रूल लगाएंगे या बाहर में खड़ा कर देंगे, इसीलिए डर रहता है ना టైం పర్ పहुंचने का. స్కూల్లో ఏం చేస్తారు, టీచర్ వచ్చాక స్టూడెంట్ వచ్చినట్లయితే పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. ఏంటి, బయటనే రూమ్ బయట నిల్చోబెడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకు భయం వేస్తుంది. కాబట్టి టీచర్ రాకముందే టైం కంటే ముందే చేరుకుంటారు. యహాతో డర్కి బాత్ హీ నహీ. ఇక్కడైతే బాబా అంటున్నారు ఆ భయం యొక్క విషయమే లేదు. బాబా వచ్చినాక కూడా ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు. ఇలాంటి భయం చింత ఇక్కడైతే ఉండదు. బాబ్ సమझाते रहते हैं, మురళియా మిల్తీ रहती है, రెగ్యులర్ పని है. పిల్లలు రోజు పిల్లలకు మురళి లభిస్తుంది. రెగ్యులర్గా ఈ చదువును చదువుకోవాలి. మురళి పడు తో తుమ్హారీ ప్రెజెంట్ మార్క్ పడే నహీ తో ఆబ్సెంట్ పడ్ జాయేంగే. ఇక్కడ కూడా స్కూల్లో అటెండెన్స్ వేస్తారు కదా ప్రెజెంట్ ఆబ్సెంట్ అని. ఇక్కడ కూడా పిల్లలు మీరు చదువుకోవడానికి ఇక్కడ వచ్చినప్పుడు మీకు ప్రెజెంట్ మార్క్ పడుతుంది. ఒకవేళ రాలేదనుకోండి ఆబ్సెంట్ పడుతుంది అంటున్నారు. क्योंकि बाप कहते हैं तुमको गुह्य गुह्य बातें सुनाता हूँ, तुम अगर मुरली मिस करेंगे तो वो पॉइंट्स मिस हो जाएंगे. నేను చాలా గుహ్యమైన విషయాలు చెప్తూ ఉంటాను. ఏ రోజు అంటే ప్రతిరోజు చెప్తారు బాబా. ఒక్కరోజు మరి మురళి మిస్ అయితే ఎన్ని పాయింట్స్ మనం మిస్ అయ్యి ఉంటాం. కాబట్టి ఎప్పుడు మురళి మిస్ చేయకూడదు. यह है नई बातें जो दुनिया में कोई नहीं जानते. ఇవన్నీ చాలా కొత్త విషయాలు. ప్రపంచం ఎక్కడైనా విని చదువుకుందాము అన్న కూడా దొరకవు. కాబట్టి ఇవి ఎవరికి తెలియవు. तुम्हारे चित्र देखकर ही चकित हो जाती है, कोई शास्त्रों में भी नहीं है. भगवान ने चित्र बनाए थे, तुम्हारी यह चित्रशाला है नई. మన యొక్క చిత్రాలను చూసిన వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఈ చిత్రాలు ఎప్పుడు చూడలేదు అంటుంటారు. ఎందుకంటే అసలు మన చిత్రాలు ఎక్కడ ఏ శాస్త్రాలలో ఎప్పుడు చూసి ఉండరు కదా. భగవంతుడు ఈ చిత్రాలను తయారు చేయించారు పిల్లల చేత. ఇది మీ యొక్క చిత్రశాల, అది కూడా కొత్తది అని అంటున్నారు. బ్రాహ్మణ్ కుల్కే జో దేవత బన్నే వాలే హోంగే ఉన్కి బుద్ధి మే హీ బైఠేంగే. ఎవరికి ఎంత చెప్పినా అర్థం కాదమ్మా. నిజానికి బ్రాహ్మణ కులానికి చెందిన వారు దైవీ ఆత్మలు ఎవరైతే ఉంటారో చెప్పగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏమంటారు చూడగానే, మీరు చెప్పేదంతా కూడా నిజమే, ఇది కరెక్టే అని అంటూ ఉంటారు. అంటే కల్పం ముందు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటారో తప్పకుండా వాళ్ళు భావిస్తారు ఇది భగవంతుడే చదివిస్తున్నారు అని. భక్తి మార్గ के शास्त्रों में पहले नंबर में गीता ही है, क्योंकि पहला धर्म ही यह है. భక్తి మార్గంలో అన్నిటికంటే మొట్టమొదటి శాస్త్రము గీత. ఎందుకంటే అదే మొట్టమొదటి ధర్మం కదా. फिर आधा कल्प के बाद उसके भी बहुत पीछे दूसरे शास्त्र बनते हैं. గీత తర్వాతనే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిగతా ధర్మశాస్త్రాలు తయారవుతాయి. पहले इब्राहिम आया तो अकेले था, फिर 1 से 2, 2 से 4 हुआ. अब धर्म की वृद्धि होते होते 1,00,000 हो जाती तो शास्त्र आदि बनते हैं. उनके भी आधा समय बाद ही बनते होंगे, हिसाब किया जाता है ना. బాబా అంటున్నారు ఇబ్రహీం వచ్చారు, ఒంటరిగా వచ్చారు. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరు నుంచి నలుగురు, అలా వృద్ధి చెందుతూ ఇప్పుడు ఎంతమంది అయిపోయారు, 1,00,000 అయిపోయారు. బాబా అంటున్నారు తర్వాత ఎప్పుడైతే ఇబ్రహీం వెళ్ళిపోతారో వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని తయారు చేస్తారు. అది కూడా వెంటనేనా అంటే కాదు, సమయము పూర్తి స్టార్టింగ్ నుంచి తయారు కాలేదు, సమయం గడిచిన తర్వాత తయారవుతుంది. లెక్క కూడా మనం చెప్తూ ఉంటాం కదా. बच्चों को तो बहुत खुशी होनी चाहिए, बाप से हमको वर्षा मिलता है. భగవంతుని నుండి వారసత్వం లభిస్తుంది, అది కూడా స్వర్గ వారసత్వం. పిల్లలలో చాలా సంతోషం ఉండాలి. तुम जानते हो बाप हमको सारा ज्ञान सृष्टि चक्र का समझाते हैं, यह है बेहद की हिस्ट्री జాగ్రఫీ. పిల్లలకు హిస్టరీ జాగ్రఫీ పూర్తి సృష్టి యొక్క జ్ఞానాన్ని బాబా పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు. सबको बोलो, यहाँ वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ समझाई जाती है जो और कोई सिखला न सके. వాళ్ళకి చెప్పండి, మేము ఏదైతే ఈ యొక్క హిస్టరీ జాగ్రఫీ సృష్టి యొక్క ఆది మధ్య అంతాన్ని జ్ఞానం చెప్తూ ఉన్నామో ప్రపంచంలో ఎవరు కూడా దీని గురించి మీకు చెప్పలేరు, నేర్పించలేరు అని వాళ్ళకి తెలియజేయండి. वर्ल्ड का नक्शा निकालते हैं, परंतु उसमें यह कहा दिखलाते हैं कि लक्ष्मी नारायण का राज कब था,
कितना समय चला వాళ్ళు తో ఏక్ హీ హై. మామూలుగా వాళ్ళు ఇండియా మ్యాప్ను కూడా తయారు చేస్తారు. ఆ తయారు చేసిన దాంట్లో చూపిస్తారు లక్ష్మీనారాయణ రాజ్యం ఇక్కడ ఉండేది, ఇక్కడ వాళ్ళు రాజ్యం చేశారు అని ఎవరు చూపిస్తారు? ఎలా తెలుస్తుంది వాళ్ళకు? తెలియదు కదా. ప్రపంచం అయితే ఒక్కటే. భారత్ మే హీ రాజ్య కర్కే గయే హే అబ్ నహీ హై. ఒకప్పుడు వాళ్ళే భారతదేశంలో రాజ్యం చేశారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు. మరి ఎవరికి తెలుసు? ఎవరి బుద్ధిలో ఉంటుంది ఇదంతా అంటున్నారు. ఎందుకు గుర్తుండదు అంటారు బాబా. కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలు రాసేశారు. ఏం అర్థమైపోతుంది? ఏం గుర్తుంటుంది? तो मीठे मीठे बच्चों को कोई जास्ती तकलीफ नहीं देते. శివబాబా అయితే ఆ లక్షల సంవత్సరాల హిస్టరీ జాగ్రత్తలు అయితే ఏం చెప్పట్లేరు కదా. కేవలం 84 జన్మల యొక్క రహస్యాన్ని బాబా మాత్రం అర్థం చేయిస్తారు. అందుకే పిల్లలు నేను మీకు ఏ కష్టాన్ని ఎక్కువగా ఇవ్వను. बाप कहते हैं पावन बनना है. पावन बनने के लिए तुम भक्ति मार्ग में कितने धक्के खाए हो. చూడండి శివబాబా పిల్లలు భక్తి మార్గంలో పావనంగా కావాలని ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు బాబా పావనంగా తయారు చేయడం కోసం వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ వచ్చాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు దెబ్బలు తింటూ వచ్చాం. 2500 సంవత్సరాలు గడిచిపోయాయి కదా. ఇప్పుడు బాబా వచ్చేసారు. రాజభాగ్యాన్ని ఇవ్వడం కోసం వచ్చారు, వారసత్వాన్ని ఇవ్వడం కోసం వచ్చారు. కేవలం మనం చేయాల్సిందేంటి? జ్ఞాపకం చేయాలి. తుమ్కో యహీ యాద్ హే పురాణి సే నయి, నయి సే పురాణి దునియా జరూర్ హోతీ హే. ఇంకా మనకైతే ఇవన్నీ గుర్తున్నాయి. పాతది కొత్తగా అయిపోతుంది, మళ్ళీ కొత్తది కాస్త పాతది అయిపోతుంది. తప్పకుండా జరిగేదే ఉంది. పురాణే భారత్ కే మాలిక్ హోనా ఫిర్ నయే కే మాలిక్ బనేంగే. ఒకప్పుడు మనం ఏంటి? ఈ ప్రపంచంలో భారతదేశానికి యజమానిగా ఉన్నాం. అదే ఇప్పుడు మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచానికి యజమానిగా అయ్యాం బాబా అంట, తర్వాత మనమే కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతాం. ఏక తరఫ్ భారత్ కి బహుత్ మహిమ గాతే రహతే హే, దూసరే తరఫ్ ఫిర్ బహుత్ గ్లాని కర్తే రహతే హే. ఒకవైపు ఏం చేస్తూ ఉంటారు? భారతదేశము చాలా ఉన్నతమైంది, బంగారు పిచ్చుకగా ఉండేది, ఒకప్పుడు చాలా సంపద ఉండేదని మహిమ చేస్తారు. మరొక వైపు ఏం చేస్తూ ఉంటారు? గ్లాని చేస్తూ ఉంటారు. మీ దగ్గర కూడా పాటలు ఉన్నాయి కదా, ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది, ఎంత ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది. तुम समझाते हो अब क्या क्या हो रहा है, यह दोनों गीत भी सुनाने चाहिए. तुम बता सकते हो कहाँ रामराज कहाँ यह. పాట ఒకటేమో భారతదేశం యొక్క ఉన్నతి గురించి, అలాంటి ఇంకొక పాట ఎలా అయిపోయింది, ఇప్పుడు ఏమేమి జరిగేది ఉంది. 2 పాటలను వినిపించాలి. ఎక్కడ రామరాజ్యము, ఎక్కడ ఇలాంటి ప్రపంచము అని వాళ్ళకు తెలియచేయాలి. బాప్ హే గరీబ్ నివాజ్, गरीबों को ही बच्चियाँ मिलेगी, షావుకారోं को तो अपना नशा रहता. బాబా అంటారు కదా, నేను పేదల పెన్నిది, పేదవ పిల్లలు మాత్రమే నాకు లభిస్తారు. షావుకార్లకేంటి? వాళ్ళ యొక్క ధనం యొక్క, ప్రాపర్టీస్ యొక్క, వాళ్ళ యొక్క పొజిషన్ యొక్క నష ఉంటుంది. కల్పం ముందు ఎవరైతే వచ్చారో తప్పకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఎలాంటి చింత మీకు అవసరం లేదు. సర్వీస్ జరగట్లేదు, క్లాస్ వాళ్ళు రావట్లేరు, ఎలా తయారు చేయాలి. బాబా తప్పకుండా మనకు సమయానికి యుక్తం తెలియజేస్తూ ఉంటారు, సర్వీస్ చేస్తాం. కానీ రావట్లేదని చింతపడకండి. शिव बाबा को कभी कोई फिक्रात नहीं होती, दादा को होगी. इनको अपना भी फिक्र है, हमको नंबर 1 पावन बनना है. శివ బాబాకి అయితే ఏ చింత లేదు. బాబా అంటున్నారు, బ్రహ్మ బాబాకు ఉంటుంది అంటారు కదా, అందరిని చూసుకోవాలి, పిల్లల్ని సంపాదించాలి, రెండవది నేను నెంబర్ 1 పావనంగా చూపించాలి, మంచి పురుషార్థం చేయాలి అని చింత ఉండేది బ్రహ్మ బాబాకు. అది కూడా ఎలా చేసేవారు బాబా? గుప్తమైన పురుషార్థం చేశారు. చాట్ రఖనే సే సమజ్ మే ఆతా ఇస్కా పురుషార్థ జాస్తి హై. బాబా అన్న పురుషార్థం మనది ఎలా ఉందో తెలుసుకోవడానికి యుక్తి చెప్తున్నారు. చాట్ రాయండి. చాట్ రాయడంతో ఇంకా అర్థమైపోతుంది ఎంత పురుషార్థం చేస్తున్నాను, పెరిగిందా తగ్గిందా అన్న తెలిసిపోతుంది. బాబ్ హమేషా समझाते रहते हैं, डायरी रखो, बहुत बच्चे लिखते भी है, చాట్ लिखने से सुधार बहुत हुआ. చాలా మంది పిల్లలు డైరీ పెట్టుకుంటారు, పెట్టుకోవాలి కూడా. పెట్టుకున్నప్పుడు చాలా మంది పిల్లలు రాశారంట, బాబా మేము చాట్ పెట్టుకున్నాము, దీనితో మా యొక్క స్థితి, మా నడవడిక మారింది అని రాసేవాళ్ళు బాబాకు.
ఎందుకంటే బాబా పురుషార్థాన్ని పెంచుకోవటం కోసం ఇది ఒక మంచి యుక్తి అని అంటారు. కాబట్టి అందరు ఇది చేయాలి, అందరూ చాటు పెట్టుకోవాలి. డైరీ రఖనే से तुमको बहुत फायदा होगा. డైరీ పెట్టుకోండి, బాబా చెప్పేటువంటి మంచి మంచి పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎంత సమయం నేను బాబాను జ్ఞాపకం చేస్తున్నాను అన్నది అందులో చాట్ పెట్టుకొని రాయండి. డైరీ రఖనా మానా బాబుకు యాద్ కన్నా. బాబా నన్ను జ్ఞాపకం చేయడం అంటే ఏంటో కాదు, డైరీని పెట్టుకోవడమే నన్ను జ్ఞాపకం చేయడము. ఇస్మే బాబ్కి యాద్ లిఖనే హే. బాబా యొక్క జ్ఞాపకాన్ని రాయండి. డైరీ కూడా మీకు చాలా సహాయం చేస్తుంది, పురుషార్థం చేయిస్తుంది మీ చేత. డైరీగా కితనే లాఖో కరోడో బంతి హే నోట్ ఆది కర్నే కే లియే. ఎన్ని తయారైపోయావు డైరీలో. బాబా అంటున్న లక్షల కోట్లలో తయారైపోయాయి, ఇంకా మీరు నోట్ చేసుకోవటమే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇదే, బాబాను జ్ఞాపకం చేయటము. నోట్ చేసుకోండి, ఎప్పుడు దీన్ని మర్చిపోకూడదు. ఉసి సమయ డైరీ మే లిఖనా చాహియే. రాత్ కో హిసాబ్ కితాబ్ లిఖనా హే. బాబా ఏ పాయింట్ చెప్తే అది ఏదైతే ఉందో పురుషార్థానికి సంబంధించింది వెంటనే నోట్ చేసుకోండి డైరీలో. రాత్రి అంతా చాట్ రాయండి, లెక్క తీయండి, ఎంత నష్టం ఎంత లాభం జరిగింది, ఎంత పుణ్యం జమ అయింది, ఎన్ని పాపాలు జరిగాయి రాసుకోండి. అర్థమైపోతుంది, ఏమైనా నష్టం జరిగిందా తెలిసిపోతుంది డైరీలో రాసినప్పుడు. క్యూంకి జన్మ జన్మాంతరకే వికర్మ బసం కర్నే హే. ఎందుకంటే ఒక జన్మ కాదు కదా, జన్మ జన్మాంతరాల యొక్క వికర్మలు సమాప్తం చేసుకునేది ఉంది. బాబ్ రాస్తా బతాతే హే, అప్నే ఊపర్ రహం వా కృపా కర్నే హే. బాబా ఒక మార్గాన్ని చెప్తూ ఉన్నారు, పిల్లలు మీ పైన మీరు కృప దయ చూపించుకోవాలి, ఎలా పురుషార్థం చేయాలి, ఎలా నడవాలి, ఎలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి, వీటిపైన మీరు అటెన్షన్ ఇస్తూ వెళ్ళండి. టీచర్ అయితే చదివిస్తారా, ఆశీర్వాదాలు ఇస్తారా? అలాంటి విషయం అయితే ఇక్కడ ఉండదు అన్నారు కదా. ఆశీర్వాదాలు కృప అన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. ఆశీర్వాద కృప రహం ఆది మాంగనేసే మరణా బల. ఏమంటారు బాబా, ఆశీర్వాదము కృప దయ చూపించండి అని అడగడం కంటే మరణించడం మంచిది. कोई से पैसा भी नहीं मांगना चाहिए, बच्चों को सख्त मना है. बाप कहते हैं ड्रामा अनुसार जिन्होंने कल्प पहले बीज बोया वर्षा पाया है वह आपे ही करेंगे. పిల్లలు మీరు ఎవరి దగ్గర ధనాన్ని ఆశించకూడదు, అడగకూడదు. దీనికి బాబా అయితే పర్మిషన్ ఇవ్వరు, అంగీకారం లేదు అని అంటున్నారు. డ్రామా అనుసారంగా ఎవరైతే కల్పం ముందు బీజాన్ని వేసిన వారు ఉంటారో, వారసత్వాన్ని పొందిన పిల్లలు ఉంటారో తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఏ కార్యం కోసం కూడా మీరు ఎవరిని ఏమీ అడగకూడదు. అది ధనం కావచ్చు, వస్తువు కావచ్చు, ఏది అడగకూడదు. చేయలేదనుకోండి వాళ్ళే పొందరు. మనుష్య దాన్ పుణ్య కర్తే హే తో రిటర్న్ మే మిల్తా హేనా. మనుషులు కూడా భక్తి మార్గంలో కావచ్చు, ఉన్నతమైన వాళ్ళు కావచ్చు, వాళ్ళు దాన పుణ్యాలు చేస్తారు, ఎంతో కొంత లభిస్తుంది అని. నిజమే లభిస్తుంది. వాళ్ళు వెళ్ళి ఒక రాజు ఇంట్లో లేదా షావుకారు ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు కదా. కాబట్టి మీరెవరిని అడగకండి. కల్ప పహలే జిన్హోనే జితనా కియా డ్రామా ఉన్సే కరాయేగా. బాబా ఏమంటున్నారు, కల్పం ముందు ఎవరైతే చేసి ఉన్నారో చేశారో తప్పకుండా వాళ్ళు డ్రామా అనుసారంగా మీరు అడగకపోయినా వాళ్ళు చేసేస్తారు. మాంగనేకి క్యా దర్కార్ హే. పిల్లలు అడగాల్సిన అవసరం ఏముంది? బాబాతో కైతే రైతే హే కుండీ భర్తీ రైతీ హే సర్వీస్ కే లియే. మీరు సేవ ప్రోగ్రాం పెట్టండి, సేవ కోసము మీ హుండీ నిండుతుంది అని అంటున్నారు. పిల్లలైన మనము ఇతరులను ధనం కోసం అడిగేదేముంది? అడగకూడదు. భక్తి మార్గం కాదు కదా ఇది. భక్తి మార్గంలో ఉంటుంది అడిగే విషయం, జ్ఞాన మార్గంలో ఆ విషయమే ఉండదు. కల్పం ముందు ఎవరైతే సహాయకులుగా అయ్యారో వాళ్ళు తప్పకుండా చేస్తారు. వాళ్ళని అడగాల్సినటువంటి అవసరము ఉండనే ఉండదు. మీరు మాత్రం స్వతహాగా ఇతరులను ఎప్పుడు అడగకూడదు. బాబాకైతే బచ్చే చందా చీనా తుమ్ ఇకట్టా నహీ కర్ సక్తే, ఏదో సన్యాసి లోగ్ కర్తే హే. ఇక్కడ మామూలుగా చందాలు వసూలు చేస్తూ ఉంటారు కదా, కుండీలు పెడతారు, చందాలు వసూలు చేస్తారు. బాబా అంటున్నారు అలాంటి చందాలు వసూలు చేసేటువంటి కార్యం మనది కాదు. అలాంటి కార్యాలన్నీ ఆ సన్యాసులు చేస్తారు, మనం అలా చేయకూడదు అని అంటున్నారు బాబా.
అంటే బాబా హుండీలు ఎప్పుడు కూడా హుండీ అని కాదు కానీ బాబా చందాల విద్య అడగడము చేయకూడదు పిల్లలు అని అంటున్నారు. भक्ति मार्ग में थोड़ा भी देते हैं उसका रिटर्न में एक जन्म के लिए मिलता है. భక్తి మార్గంలో కూడా ఏం చేస్తూ ఉంటారు, ఏదో కొంత చేస్తారు, దానికి రిటర్న్ నెక్స్ట్ జన్మ లభిస్తుంది. కానీ ఇక్కడ ఎవరైతే తన యొక్క మనస్సు ధనాన్ని తనువును బాబా సేవలో సమర్పిస్తారో జన్మాంతరాల కోసం లభిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, జన్మాంతరాల యొక్క భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడం కోసము మన పూర్తిగా సర్వస్వాన్ని బాబా పైన బలిహారం చేయాలి. इनका तो नाम भोला भंडारी है, तुम पुरुषार्थ करो तो विजय माला में पिरोयो जा सकते हैं, भंडारा भरपूर काल कंटक दूर. బాబా అంటున్నారు, పిల్లలు ఇతన్ని ఏమన్నారు, బోలా బండారి పూర్తిగా తన యొక్క సర్వస్వాన్ని అంతా బాబా యొక్క యజ్ఞంలో పూర్తిగా సమర్పించారు. బోలా బండారి అని చెప్పడం జరుగుతుంది. పిల్లలు మీరు పురుషార్థం చేయండి. ఎంత పురుషార్థం చేయాలి అంటే విజయ మాలలో పూసగా అయిపోయి మనం స్మరించబడాలి. బండారా ఎప్పుడైతే నిండుగా ఉంటుందో కలహ క్లేశాలు ఏవి కూడా ఇంకా ఉండవు, అన్ని దూరం అయిపోతాయి. చూడండి, సత్యయుగంలో మనకు అకాల మృత్యువులు అంటూ ఏవి కూడా ఉండవు. ఇక్కడ ఏ క్షణం ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా ఎవరికి తెలియదు. మృత్యు అంటే అన్నిటికంటే భయం మనుషులకి ఏంటి అంటే మృత్యు భయం చాలా ఉంటుంది. మనకైతే బాబా ఫస్ట్ నుంచి ఏం నేర్పిస్తున్నారు, వెళ్ళిపోయేదే ఉంది, వెళ్ళేందుకు రెడీ కండి అని బాబా మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. తోడా కుछ होता है तो मौत याद आ जाता है, वह यह ख्याल ही नहीं तुम अमरपुरी में चलते हो. ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తే ఇంకా భయం పట్టుకుంటుందన్నమాట. ఈ మృత్యువు యొక్క భయం పట్టుకుంటుంది, గుర్తొస్తూ ఉంటుంది. అదే సత్యుగంలో ఎలాంటి అనారోగ్యము ఉండదు, అక్కడ ఇలాంటి ఆలోచన ఉండదు. పిల్లలు మీరు అమరపురిలోకి వెళ్ళిపోతారు. ఇది చీచీ ప్రపంచం, మృత్యులోకం ఉంది. అంటే ఒకప్పుడు భారతదేశమే అమరలోకము, అదే ఇప్పుడు మృత్యులోకంగా అయిపోయింది. తుమ్హారా ఆధా కల్ప్ బహుత్ చీచీ పాస్ హువా, నీచే గిరితే ఆయే హో. అరకల్పం ఎలా గడిచిపోయింది, బాబా అంటున్నారు ఈ చీచీ ప్రపంచం అంతా పాస్ గడిచిపోయింది, ఇంకా కిందికి దిగుతూ పడిపోతూ వచ్చారు. జగన్నాథ్పురి మే బహుత్ గందే గందే చిత్ర హే, బాబాతో అనుభవి హేనా. బ్రహ్మబాబా చెప్తూ ఉన్నారనమాట. జగన్నాథపురిలో చుట్టూ కూడా చాలా అంటే అసహ్యమైనటువంటి చిత్రాలను పెట్టారనమాట. బాబా అనుభవి కదా, చాలా అన్ని చోట్ల తిరిగినారు బాబా, భక్తి చాలా చేశారు కదా, అన్ని చోట్లకు బాబా వెళ్ళేటువంటి వారు. गोरे से सावरा बना है, गांव में रहने वाला था, वास्तव में यह सारा भारत गांव है, तुम गांव के चोरे हो. బాబా ఏమంటున్నారు, పిల్లలు పూర్తిగా తెల్లగా ఉన్నటువంటి మీరు నల్లగా అయిపోయారు, పవిత్రంగా ఉన్నవారి మేము అపవిత్రంగా అయిపోయాం. నిజానికైతే ఈ యొక్క ఎవరైతే బాబా ఉన్నారో బ్రహ్మ బాబా, ఒక పల్లెటూరు అబ్బాయి ఉన్నారు, గ్రామంలో నివసించేటువంటి వారు. ఆయన ఉండే స్థానం కాదు, నిజానికి మొత్తం భారతదేశం ఏమైపోయింది, ఒక పల్లెటూరు ఉంది అంటున్నారు. ఆ పల్లెటూరులో మనం అందరం పిల్లలం ఉన్నాము. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాం, విశ్వానికి యజమానిగా అవుతూ ఉన్నాం. ఐసే మత్ సమజ్నా హమ్ తో బాంబే మే రహనే వాలే హే. ఉన్న స్థానాన్ని గుర్తు తెచ్చుకోండి, మేము బాంబేలో ఉండేవారిమి, మేము లండన్లో ఉండేటువంటి వారిమి. ఇలా అనుకోకండి, బాంబే బి స్వర్గకి ఆగే క్యా హే. స్వర్గం ముందు బాంబే ఏముంది, ఏ స్థానమైనా ఏముంది స్వర్గం ముందు, ఏమీ లేనట్టే కదా. ఏక పత్తర్ బీ నహి, స్వర్గంలో ఉన్నటువంటి ఒక చిన్న రాయి మందం కూడా లేదు అని అంటున్నారు బాబా. హంగావుకే చోరే నిధన్కే బన్ గయే హే. బాబా అంటున్నారు ఇప్పుడు మనము ఒక చిన్న గ్రామంలో ఉండేటువంటి పిల్లలము ఎలా అయిపోయాం, అనాథల నుండి సనాథలుగా అయిపోయాము, స్వర్గానికి యజమానిగా అయిపోతూ ఉన్నాం. ఎంత సంతోషం ఉండాలి. చెప్పడానికి పేరు స్వర్గం అంటారు కదా, స్వర్గము అన్న మాట తీయడంతో నోట్లో నీళ్ళనే ఊరుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు. కితనే హీరే జవహరాత్ महलों में लगे रहते हैं, सोमनाथ का मंदिर ही कितना हीरो जवाहरात से भरा हुआ है. అంటే బాబా అన్నారు, నిజానికి ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు,
సోమనాథ మందిరాన్ని కట్టించారు వజ్రాలతోటి. నిజానికి అప్పుడే అంత తరం ఉంది. మరి త్రేతాయుగంలో అంతకన్నా ముందు స్వర్గంలో వజ్ర వైడూర్యాల మహల్స్ మనకు ఉంటాయి అంటున్నారు. మొట్టమొదట శివుని యొక్క మందిరాన్ని తయారు చేశారు వజ్రాలతోటి. సోమనాథ మందిరాన్ని ఎంత షావుకారుగా ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయారు? పూర్తిగా భారతదేశం ఎంత నిరుపేదగా అయిపోయింది. అందుకే బాబాయ్ వాళ్ళు ఏమన్నారు, దేంతో పోల్చారు, మొత్తం భారతదేశం అంతా కూడా ఒక పల్లెటూరు వంటిది అంటున్నారు. అదే సత్యుగము మాలామాల్ ఉంది, సుసంపన్నమైనటువంటిది. యహ్ బాతే దునియా మే తుమ్హారే సివాయ్ కోయి భీ నహీ జాన్తే. ఇది మీకు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు, అర్థం చేసుకోరు. అంటే వింటారా? మేము ఒకప్పుడు దేవతలుగా ఉండేవారిమి, ఇప్పుడు ఇలా అయిపోయామంటే లేదు కదా. తుమ్ కహేంగే కల్ హమ్ బాద్షాహ్ తే ఆజ్ ఫకీర్ హే. ఒకప్పుడు ఎలా ఉన్నాం? బాద్షాహ్, స్వర్గానికి యజమానిగా ఉండేవారేమి, ఇప్పుడు ఎలా అయిపోయారు? ఫకీర్లుగా అయిపోయారు. ఏమీ లేని వారిగా, నిరుపేదగా అయిపోయారు. తిరిగి మళ్ళీ మనమే విశ్వానికి యజమానిగా అయిపోతాం. తుమ్ బచ్చోं को अपने भाग्य पर शुक्रिया मानना चाहिए. చెప్పుకోండి, మనం ఇంత భాగ్యాన్ని పొందుతున్నాం, స్వయానికి స్వయము కృతజ్ఞతలు తెలియజేసుకోండి. హం పదమా పదం భాగ్యశాలి, మేము పదమా పదం భాగ్యశాలి ఉన్నాము అన్న సంతోషం, నశ పిల్లలందరిలో ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. धारणा के लिए मुख्य सर पहली पॉइंट, विकर्मों से बचने के लिए इस शरीर में रहते अशरीरी बनने का पुरुषार्थ करना है. వికర్మల నుండి రక్షించుకునేందుకు ఈ శరీరంలో ఉంటూ అశరీరిగా అయ్యే పురుషార్థం చేయాలి. याद की यात्रा ऐसा हो जो शरीर की विस्मृति होती जाए. జ్ఞాపకం యొక్క యాత్ర ఎలా ఉండాలి అని అంటే, ఈ శరీరం యొక్క విస్మృతి జరగాలంటే శరీరం అనేది గుర్తుండకూడదు, పూర్తిగా మర్చిపోవాలి అంటున్నారు బాబా. दूसरी पॉइंट, ज्ञान का मंथन कर आस्तिक बनना है. జ్ఞానం యొక్క మంతన చేస్తూ ఆస్తికులుగా కావాలి. మురళి కభీ భీ మిస్ నహీ కర్నీ హే. మురళి ఎప్పుడూ కూడా మిస్ చేయకూడదు. अपनी उन्नति के लिए డైరీ మే యాద్ కా చాట్ నోట్ కర్నా హే. తమ ఉన్నతి కోసము డైరీలో జ్ఞాపకం యొక్క చాట్ తప్పకుండా రాయాలి. वरदान, नॉलेज रूपी चाबी द्वारा भाग्य का अकुट खजाना प्राप्त करने वाले मालामाल भव. వరదానము, నాలెడ్జ్ అనేటువంటి తాళం చెవి ద్వారా భాగ్యం యొక్క అకూటమైనటువంటి ఖజానాను ప్రాప్తి చేసుకునేటువంటి వారు సుసంపన్నులుగా కండి. संगम युग पर सभी बच्चों को भाग्य बनाने के लिए నాలెడ్జ్ రూపీ చాబీ మిల్తీ హే. సంగమ యుగంలో పిల్లలందరి యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు జ్ఞానం అనేటువంటి చాబీ, తాళం చెవి లభించింది. ఏ చాబీ లగావు ఔర్ జితనా చాహే ఉతనా భాగ్య కా ఖజానా లో. బాబా ఇచ్చిన తాళం చెవిని ఉపయోగించండి. ఎంత కావాలి అంటే అంత భాగ్యం యొక్క ఖజానాను తీసుకోండి. చాబీ మిలి ఔర్ మాలామాల్ బన్ గయే. తాళం చెవి లభించింది, మనము సుసంపన్నంగా అయిపోయాం. జో జితనా మాలామాల్ బంతే హే ఉతనా ఖుషి స్వతః రైతే హే. ఎవరైతే ఎంతగా మాలామాల్గా, సంపన్నంగా, సుసంపన్నంగా అవుతారో అంత సంతోషము స్వతహాగానే కలుగుతూ ఉంటుంది. ऐसे अनुभव होता है जैसे खुशी का झरना अकूट अविनाशी बरता ही रहता है. ఇంకా ఎలా అనుభవం అవుతుంది అని అంటే, సంతోషం అనేటువంటి ఇంకా జలపాతము ప్రవహిస్తూ ఉన్నట్టుగా, అది కూడా ఎట్లా
బాబా అన్నారు అవినాశిగా ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుందో అలా అనుభవం అవుతూ ఉంటుంది. వే సర్వ ఖజానో సే భర్పూర్ మాలామాల్ దికాయి దేతే హే. చూడటానికి ఎలా కనిపిస్తారు? వీరు సర్వ ఖజానాలతో చాలా నిండుగా సుసంపన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఉస్కే పాస్ కిసి భీ ప్రకార్ కి అప్రాప్తి నహీ రహితి. వారి వద్ద ఎలాంటి రకమైనటువంటి అప్రాప్తి అనేది ఉండదు. స్లోగన్ బాప్ సే కనెక్షన్ ఠీక్ రఖో తో సర్వ శక్తియోं की కరెంట్ ఆతీ రహేంగి. బాబాతోటి కనెక్షన్ మనం సరిగా పెట్టుకున్నట్లయితే సర్వశక్తులనేటువంటి కరెంట్ అనేది మనలో ప్రవహిస్తూ ఉంటుంది, వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సర్వశక్తుల యొక్క కరెంట్ మనలో పాస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు బాబాతో మనం సరైనటువంటి కనెక్షన్ పెట్టుకున్నప్పుడు. ఓం శాంతి. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెనే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. వేల జన్మల